ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, గత కొన్ని వారాలుగా డిసైపుల్షిప్, శిష్యరికం అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని తన శిష్యులకు ఆజ్ఞాపించారు. యేసుక్రీస్తును నమ్మి వెంబడించేవారే ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారని మనం చెప్పుకుంటూ శిష్యుల యొక్క లక్షణాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా, శిష్యుడు అనేవాడు తన ప్రభువుతో అధికమైన సమయాన్ని గడుపుతాడు. రెండవది, శిష్యుడు తన ప్రభువుని అధికంగా ప్రేమిస్తాడని నేర్చుకున్నాం. మూడవదిగా, శిష్యుడు ఇతరులను అనగా పొరుగువారిని నిస్వార్థంగా ప్రేమిస్తాడు. నాలుగవదిగా, శిష్యుడు తన ప్రభువు యొక్క మాట ప్రకారము జీవిస్తాడు. ఐదవదిగా, శిష్యుడు తన ప్రభువు కొరకు శ్రమ పడతాడనే విషయాలు గత వారాల్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు శిష్యునికి ఉండవలసిన మరి ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనం నేర్చుకుందాము. వాక్య ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన ద్రాక్షవల్లి అని, మనమందరము తీగలమని, ఆయన యందు ఉండి మనము నిరంతరము ఫలించాలని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము చూడొచ్చు. దేవుని యొక్క ఆశ, దేవుని పిల్లలమైన మనమందరము ఫలించాలి అని. అందుకే ఆదిలో సృష్టింపబడిన ఆదాము అవ్వల విషయంలో కూడా దేవుడు వారితో ఇలాగూ చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. ప్రియులారా, మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి అన్నది దేవుని యొక్క ఆశ. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దినములు గడిచే కొలది, సంవత్సరములు గడిచే కొలది వారి యొక్క విశ్వాస జీవితంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు ఫలములు ఫలించాలి. వారు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నది మన ప్రభువు యొక్క ఆశ. ఎవరైతే ఫలములు ఫలిస్తారో వారే యేసుక్రీస్తు వారికి శిష్యులుగా పరిగణించబడతారు. ఒక చెట్టు పోషక విలువలను బాగా కలిగినప్పుడు ఆ పోషక విలువలు ఒక ఫలము రూపంలో బయటకు వస్తాయి. అదేవిధంగా ఒక క్రొత్తగా జన్మించిన శిశువు యేసుక్రీస్తుతో అంటుకట్టబడి ఆ నిజమైన ద్రాక్షవల్లితో సంబంధము కలిగి దినములు గడిచే కొలది ఆ వ్యక్తి ఫలిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారందరూ ఆయనకు శిష్యులుగా పరిగణించబడరు, కానీ క్రమక్రమముగా ఎదిగిన వారై ఎవరైతే ఫలములు ఫలిస్తారో వారే ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారు అని మనము గమనించాలి. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రతి వారు ఫలించాలి, ఫలించువారు బహుగా ఫలించాలి అన్నది మన ప్రభువారి యొక్క ఆశ. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ ఉన్న వారందరితో చెప్తూ ఉన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రియులారా, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ మంచి ఫలములు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ మంచి ఫలములు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతాము అని మనం గమనించాలి. అందుచేత ప్రతి చెట్టు ఏ విధంగా ఫలించాలని నాటిన రైతు ఎలాగైతే కోరుకుంటాడో, ఈ యొక్క సంఘం అనే పొలంలో నాటబడిన మనమందరము ఫలించాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఈ అంజూరపు చెట్టును 3 సంవత్సరముల తరబడి ఏవైనా పండ్లు దొరుకుతాయేమో అని ఆ యజమానుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ 3 సంవత్సరముల నుండి ఆ చెట్టు ఏమాత్రము కూడా ఫలించడం లేదు. అందుచేత తోటమాలిని పిలిచి, ఇదిగో దీని నుంచి నేను ఫలములు ఆశిస్తూ ఉన్నాను,
కానీ ఇది ఫలించటం లేదు కనుక దీనిని నరికివేయమని ఆ తోటమాలితో చెప్పాడు. అప్పుడు ఆ తోటమాలి అన్నాడు, నాకు 1 సంవత్సరము నీవు సమయం ఇచ్చినట్లయితే ఈ చెట్టును నేను బాగా సాగు చేసి అది ఫలములు ఫలించేటట్టు నేను చేస్తాను. అప్పటికైనా ఫలించినా సరి, లేని ఎడల దీన్ని నరికివేయమని తోటమాలి ఆ యజమానితో చెప్పినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఆ ద్రాక్ష తోట యజమాని ఏ విధంగా అయితే ఆ చెట్టు నుంచి ఫలములు ఆశిస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు వారు మన నుంచి ఫలములు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతిసారి ఆయన మన యొద్దకు వచ్చి మనం ఏమైనా ఫలిస్తున్నామో లేదో అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు మనం చూస్తున్నప్పుడు మనము ఫలించి ఉండకపోతే ఆయనకు అది ఎంతగానో దుఃఖమును కలుగజేస్తూ ఉంది. అందుచేత ప్రియులారా, మనము తప్పనిసరిగా ఫలించు వారమై ఉండాలి. స్వయంగా యేసుక్రీస్తు వారు ఒకరోజు ఒక అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు తప్ప ఆ చెట్టులో మరి ఏమీ కనబడలేదు, ఫలములనేవి కనబడలేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ అంజూరపు చెట్టును నీవు మరెన్నడూ ఫలింపకుందువుగాక అని శపించారు. తరువాత శిష్యులు ఆ మార్గమును గుండా వెళ్ళి చూసేటప్పటికీ ఆ అంజూరపు చెట్టు వేరు మొదలుకొని చివరి వరకు కూడా పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేత యేసుక్రీస్తు వారి యొక్క ఆశ, ఆయనకు విశ్వాసులమైన మనం అందరము ఆయనను వెంబడించు వారముగా మనము దినములు గడిచే కొలది మనము ఫలములు ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఫలముల గురించి మనం మాట్లాడుకుంటే మొదటిగా ప్రియులారా, మనము మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ ఉన్న వారితో అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనమును మనం గమనిస్తే, మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయండి అని అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తూ వచ్చాడు. ప్రియులారా, మొదటిగా మనము మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారు మనల్ని లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, చీకటిలో నుంచి మనల్ని పిలిచారు. మనము జీవము కలిగిన దేవుడైన యేసయ్య వైపు మనము తిరిగాం. మనం ఒకరోజు మన పాపములను మనం ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు రక్తములో మన పాపములు కడుగబడ్డాయి. ఆయనను రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించాం. మనము మారు మనసు పొందాము, రక్షణను మనం పొంది ఉన్నాం. అయితే మారు మనసు పొందిన మనము ఆ మారు మనస్సుకు తగిన క్రియలను చేయడమే మనము మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుట అని మనం అర్థం చేసుకోవాలి. మారు మనస్సుకు తగిన క్రియలు అంటే ఏంటి? మనలో ఒక రకమైన మార్పు మనము కలిగి ఉండాలి. ఈ మార్పును ప్రభువు గమనించాలి. ఈ మార్పును మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు గమనించాలి. ఎందుకనగా మనము ఒక పాత జీవితానికి స్వస్తి పలికాము. మనం ఒక పాప జీవితానికి స్వస్తి పలికి నూతనమైన జీవితాన్ని మనం ఆరంభించాం. మనము క్రొత్తగా జన్మించాం. మన యొక్క ఆలోచనలు మారాలి, మన యొక్క తలంపులు మారాలి, మన యొక్క ప్రవర్తన మారాలి, మన యొక్క చూపులు, మన మాటలు మారాలి. అనగా మనలో సంపూర్తి అయిన మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడం అంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకొనవలెను అని. ప్రియులారా, మారు మనసు అంటే ఇదే. పాత స్వభావమును విడిచిపెట్టి నూతనమైన స్వభావమును ధరించుకొనడం. ఒకటి వదిలివేయాలి, ఒకటి ధరించుకోవాలి. ఒక దానిని వదిలిపెట్టకుండా మరొక దానిని ధరించుకున్నట్లయితే దానికి దీనికి ఏమాత్రము కూడా పొత్తు కుదరదు. అందుకే ప్రభువారు చెప్పారు, ఎవరు కూడా పాత బట్టకు క్రొత్త మాసిక వేయరు, అలాగే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము వేయరు. ఒకవేళ వేసిన ఎడల అదంతా కూడా వృధా అవుతుంది. అనేక మంది యేసు ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు, గాని ప్రియులారా, వారిలో మారు మనస్సుకు తగిన క్రియలు కనబడటం లేదు. వారి యొక్క అలవాట్లు మానడం లేదు, వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావటం లేదు, వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావటం లేదు. సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నా, సంవత్సరాల తరబడి సంఘములో సభ్యత్వం వారు కలిగి ఉన్నా,
అనేక మంది వారు దురలవాట్లు మానటం లేదు, ధూమపానము మానటం లేదు, మద్యపానం మానటం లేదు, అబద్ధములు చెప్పడం మానటం లేదు, చాడీలు చెప్పడం మానటం లేదు, కక్షలు పగలు కలిగి ఉండడం మానటం లేదు. ప్రియులారా, ఇలాగ ఉండినట్లయితే మనము గమనించాలి, వారు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించటము లేదు అని. ప్రియులారా, మనము బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే నిజమైన మారు మనస్సు ఏ విధంగా ఉంటుందంటే అపోస్తలులైన పౌలును మనం గమనించవచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అపోస్తలులైన పౌలు ఒక ప్రధాన పాపిగా పరిగణించబడ్డాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూస్తే అతనికి హత్య చేయడము, అతనికి హింసించడము అది ఒక ప్రాణాధారము అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దమస్కు ప్రాంతము గుండా ఈ సౌలు అనబడిన పౌలు వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దర్శించారు. యేసుక్రీస్తు వారు తనలో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రధాన పాపిగా పిలువబడిన ఈ పౌలు ఒకప్పుడు దోషకుడుగా, హింసకుడుగా, హంతకుడుగా, హానికరుడిగా పిలువబడిన ఈ పౌలు ఈరోజు ప్రేమ గురించి, పరిశుద్ధత గురించి ప్రకటించడం మాత్రమే కాదు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనండి అని చెప్పగలుగుతున్నాడు. ప్రియులారా, ఇది మారు మనస్సు అంటే. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, మాంత్రిక విద్యను అభ్యసించిన వారు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటింపబడగా వారు విని మారు మనస్సు పొంది ఆ మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకములన్నీ కూడా వారు కాల్చివేశారు. అనగా వారి యొక్క పాత జీవితానికి వారు స్వస్తి పలికారు. ప్రియులారా, సమరయ స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె ఒక భయంకరమైన వ్యభిచారంలో ఉండేది. కానీ యేసుక్రీస్తు వారు ఆమెను దర్శించారు. ఆమె జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ వ్యభిచారమును విడిచిపెట్టి ఒక పవిత్రమైన జీవితాన్ని ఆమె కలిగి ఉంది. ప్రియులారా, మనము ఫలములు ఫలించాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఎవరైతే మారు మనస్సు తగిన ఫలములు ఫలిస్తారో యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా పరిగణించబడతారని మనం గమనించాలి. రెండవదిగా ప్రియులారా, ఫలములు ఫలించడం అనగా ఆత్మ ఫలమును ఫలించడం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియులారా, ఫలమును ఫలించడము అంటే పరిశుద్ధాత్మ వలన కలిగే ఆత్మ ఫలమును ఫలించడం. పరిశుద్ధాత్ముడు వరములు సంఘానికి ఇచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలమును ఫలించాలి. పరిశుద్ధాత్మ వరములకు ఫలములకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పరిశుద్ధాత్మ వరములు మనం ఏమి చేస్తున్నామో తెలియజేస్తాయి. పరిశుద్ధాత్మ ఫలము మనము ఏమై ఉండాలో తెలియజేస్తాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ వరముల గురించి అపోస్తలుడైన పౌలు రాశాడు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, అద్భుతములు చేసే వరము, భాషలు మాట్లాడే వరము, స్వస్థత వరము, ప్రవచన వరము అని ఇలాగా 9 వరముల గురించి అక్కడ రాశాడు. ఈ వరములు అందరికీ ఒకే వరమును పరిశుద్ధాత్ముడు ఇవ్వడు. ఒక్కొక్కరికి ఈ వరములు పంచి పెట్టబడి ఇవ్వబడ్డాయి. ఒకరికి ఉన్న వరము మరొకరికి లేకపోవచ్చు. కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మ ఫలము గురించి మనం మాట్లాడుకుంటే అనేక మంది ఆత్మ ఫలములు అంటారు. నిజానికి మనము వాక్యాన్ని బాగా చదివినట్లయితే ఆత్మ ఫలము అని అక్కడ వ్రాయబడింది. అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మ ఫలములో ఉన్న ఈ 9 అంశాలు కూడా ఉండాలి. వారిలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే ఈ 9 అంశాలు ఉండాలి. ఉదాహరణకి ఒక బత్తాయి పండు ఉంది. ఈ బత్తాయి పండులో కొన్ని తొనలు ఉండినట్లు ఈ ఆత్మ ఫలములో ఈ 9 అంశాలు ఉన్నాయి. ప్రియులారా, ఒకరికి ప్రేమ, మరి ఒకరికి సంతోషము, మరి ఒకరికి సమాధానము, మరి ఒకరికి దయాళుత్వము, మరి ఒకరికి ఆశా నిగ్రహము అని కాదు. ప్రతి ఒక్కరిలో ఈ పరిశుద్ధాత్మ ఫలము ఉండాలి. అందుచేత ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులుగా ఎవరు పరిగణించబడతారు అంటే
ఎవరైతే ఈ యొక్క ఆత్మ ఫలమును కలిగి ఉంటారో వారిలో మొదటిగా ప్రేమ ఉండాలి. ఆత్మ వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరం. ఈ ఆత్మ ఫలము పరిశుద్ధాత్ముని సహాయంతో మనము ఫలించవలసి ఉంది. అందులో మొదటిగా ఆత్మ ఫలములో మొదటి భాగము ప్రేమ. ఇది మనంతట మనము మనుషులుగా చూపించే ప్రేమ కాదు. కొన్నిసార్లు ఈ ప్రేమ గురించి మాట్లాడుకుంటే మనలను ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తాం. ఇది సాధారణమైన ప్రేమ. కానీ పరిశుద్ధాత్మ ఫలములో ఉన్న ఈ ప్రేమ శత్రువులను సహితము ప్రేమించగలగడమే అది ఆత్మఫలం. అందుకే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో ఈ మాట చెప్పారు. శత్రువులను సహితము మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమిస్తే మీకేమి ప్రతిఫలము కలుగును? శత్రువులను సహితము మీరు ప్రేమించాలి అని ప్రభువారు చెప్పారు. ప్రియులారా, ఈ ఆత్మఫలము ఎవరిలో అయితే ఉంటుందో వారు ప్రేమ కలిగి వారు ప్రవర్తిస్తారు. యేసుక్రీస్తు వారు కూడా శత్రువులను సైతము ఆయన ప్రేమించగలిగాడు. కల్వరి శిలువలో ఆయన ఉన్న సమయంలో మొట్టమొదటిగా మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని. ప్రియులారా, యేసుక్రీస్తు వారు శత్రువులను ఆయన ప్రేమించగలిగాడు. ఈ ఆత్మఫలములో మొదటిగా ఈ ప్రేమ అనగా శత్రువులను సైతము ప్రేమించగలగడమే, వారిని క్షమించగలగడమే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును అని మనము చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ప్రేమ అనేది ఆత్మఫలం. ఈ ఫలము మనలో ఉండాలి. మన దేవుణ్ణి మనము ప్రేమించగలగాలి, మన పొరుగు వారిని మనం ప్రేమించగలగాలి, మన కుటుంబాన్ని మనం ప్రేమించగలగాలి, మన సమాజంలో ఉన్నవారిని మనం ప్రేమించగలగాలి. అప్పుడే యేసుక్రీస్తుకు శిష్యులుగా మనం పరిగణించబడతాం. రెండవదిగా సంతోషము. ఈ సంతోషము కూడా సాధారణముగా కలిగే సంతోషము కాదు. నిజానికి మానవ రీతిగా ఆలోచన చేస్తే మనిషి దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మనిషి దగ్గర పదవి ఉన్నప్పుడు, మనిషి దగ్గర అధికారం ఉన్నప్పుడు ఎవరైనా సంతోషిస్తారు. కానీ ఈ ఆత్మఫలములో ఉన్న విశేషం ఏంటంటే ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారి యొక్క పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నా, వారి యొక్క పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వారు ఎల్లప్పుడూ కూడా సంతోషము కలిగి ఉంటారు. ఇది ఆత్మఫలం. ప్రియులారా, ప్రభువును నమ్మిన మనము పరిస్థితులను బట్టి మనము మారిపోకూడదు. మనలో ఉన్న సంతోషాన్ని మనం కోల్పోకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజముగా సంతోషము అనే ఆత్మఫలము నీవు ఫలించువాడు అయితే నీ సంతోషాన్ని నీవు ఎన్నటికీ కోల్పోవు అని మనం గమనించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం గమనించినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివి చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రియులారా, మనకున్న సమస్యలు, మనకున్న శోధన, మనకున్న ఇరుకు, మనకున్న వ్యాధులు, మనకున్న బలహీనతలు మనలో ఉన్న సంతోషాన్ని పాడు చేయడానికి ఏమాత్రం వీలు లేదు. అటువంటి ఆత్మ ఫలము మనం ఫలించాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. మూడవదిగా ప్రియులారా, సమాధానము. ఈ సమాధానము కూడా పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, నా సమాధానమును మీకు నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. ప్రభువారు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయవద్దు. ప్రియులారా, మనము సమాధానము అనే ఫలమును మనం ఫలించాలి. మొదటిగా మనం దేవునితో సమాధానము కలిగి ఉండాలి. రెండవదిగా మన పొరుగు వారితో, మన కుటుంబం వారితో, మన యొక్క బంధువులతో మనము సమాధానమును మనం కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, నీవు అర్పించడానికి ముందు నీ సహోదరునికి నీకు మధ్య వ్యాజ్యం ఉంటే నీవు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అని. ప్రియులారా, దేవుని పిల్లలముగా పరిశుద్ధాత్మ ఫలముగా పిలువబడే ఈ యొక్క సమాధానము అనే ఫలమును మనం ఫలించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో సమాధానం ఉందా? నీ జీవితంలో సమాధానమును అనుభవిస్తూ ఉన్నావా?
దేవునితో నీకు సమాధానం ఉందా? ఇతర మనుషులతో నీకు సమాధానం ఉందా? లేకపోయినట్లయితే పరిశుద్ధాత్మని నీవు ప్రార్థించినట్లయితే ఈ సమాధానము అనే ఫలమును నీవు తప్పనిసరిగా ఫలిస్తావు. 4వదిగా ప్రియులారా, దీర్ఘశాంతము. దీన్ని ఇంగ్లీష్లో పేషెన్స్ అని వ్రాయబడింది. యేసుక్రీస్తు మనకు మాదిరి ప్రియులారా. ఇక్కడ కూడా మానవ రీతిగా మనకుండే సహనము అనేది చాలా తక్కువే ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు మనకు అధికమైన సహనాన్ని ఆయన కలుగజేస్తాడు. యేసుక్రీస్తు వారిని దూషించారు, యేసుక్రీస్తు వారిని ద్వేషించారు, యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు, యేసుక్రీస్తు యొక్క చెంప పెరికివేయబడింది, యేసుక్రీస్తుకు తలకు ముండ్ల కిరీటము పెట్టబడింది, యేసుక్రీస్తు కాళ్ళలో చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎంతో దీర్ఘశాంతమును, ఆయన సహనమును ఆయన కలిగి ఉన్నారు. ఇది ఆత్మఫలము ప్రియులారా. మత్తయి సువార్త 10:22 రాయబడింది, అంతము వరకు సహించువాడే రక్షించబడును అని. ప్రియులారా, మనము ఈ సహనము, ఈ దీర్ఘశాంతము అనే ఫలమును మనము ఫలిస్తూ ఉన్నామా? ప్రియులారా, అంతం వరకు మనం సహించినట్లయితే మనకు గొప్ప సింహాసనమును ప్రభు మన కొరకు ఆయన ఉంచాడు. దయాళుత్వము, కైండ్నెస్, ఇది ఆత్మఫలము. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మఫలమును ఆయన ప్రదర్శించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలను చూచినప్పుడు ఆయన కనికరపడ్డాడు. ఒకచోట జనసమూహమును ఆయన చూచి, వారు కాపురు లేని గొర్రెల వలె ఉండి విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడెను అని మనం చూస్తూ ఉన్నాం. నాయిను అనే ఊరిలో ఒక విధవరాలు తన కుమారుణ్ణి కోల్పోయినప్పుడు యేసుక్రీస్తు ఆమెను చూచి కనికరపడ్డాడు. యేసుక్రీస్తు ప్రజలను చూచినప్పుడల్లా ఆయన కనికరముతో ఆయన నిండిపోయాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఫలం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు, నేను, మనము ఈ దయాళుత్వము, దయ, కనికరం అనే ఫలము ఫలించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మంచితనము అనేది మరి ఒక అంశము. గొప్పతనము కన్నా మంచితనం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు అనేక మందికి గొప్ప పేరు సంపాదించుకుంటున్నారు, కానీ వారిలో మంచితనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రియులారా, ప్రభువు మనలో మంచితనాన్ని ఆయన చూడాలి, మంచితనం అనే ఫలము మనం ఫలించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మంచి సమరయుని గురించి మనం విన్నాం. మంచి సమరయుడు గాయములతో ఉన్న ఒక వ్యక్తికి ఎంతో పరిచర్య చేశాడు, కనికరము చూపాడు. అలాగే ప్రియులారా, దేవుని పిల్లలముగా మనము మంచితనము అనే ఫలమును మనం ఫలించాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దావీదు గురించి ఆలోచన చేసినట్లయితే సౌలును ఒకసారి చంపడానికి దావీదుకి అవకాశం దొరికింది, కానీ సౌలును దావీదు చంపలేదు. సౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో శత్రువు ఒకవేళ ఎవరికైనా దొరికితే ప్రాణంతో విడిచిపెడతాడా? కానీ నేను చేసిన అపకారమునకు నీవు ఉపకారము చేశావు, ఇదిగో దేవుడు నీకు మేలు చేస్తాడు అని దావీదుతో చెప్పాడు. ప్రియులారా, ఉపకారికి ఉపకారము ఎవరైనా చేస్తారు, కానీ ప్రభువుని నమ్మిన మనము ఆత్మ ఫలము ఫలించు వారముగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారముగా, అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేయడమే ఆత్మ ఫలమును ఫలించడం. ప్రియులారా, విశ్వాసము, ఇంగ్లీష్లో ఇది ఫెయిత్ఫుల్నెస్ అని వ్రాయబడింది, అనగా విశ్వసనీయత లేదా నమ్మకత్వము. ప్రియులారా, మనము ఆత్మఫలము ఫలించువారు, అన్నింటిలో మనం ఆత్మఫలమును ఫలించువారముగా, మనం అన్నింటిలో నమ్మకముగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన సమయం విషయంలో, దేవుడు మనకిచ్చిన ధనము విషయంలో, దేవుడు మనకిచ్చిన కుటుంబ బాధ్యతల విషయంలో, దేవుడు మనకు అప్పగించిన ఉద్యోగం విషయంలో, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య విషయంలో అన్నింటిలో నమ్మకంగా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి అనేది పరిశుద్ధాత్ముడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, సాత్వికము మరి ఒక అంశము. యేసుక్రీస్తు వారు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని. అనేక మంది చక్రవర్తులు, రాజులు ఒకవేళ అధికారముతో, ఒకవేళ బలముతో, వారికున్న శౌర్యంతో ఒకవేళ రాజ్యాలు స్థాపించి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు సాత్వికముతోనే తన రాజ్యాన్ని ఈ భూమి మీద ఆయన కట్టాడు. సాత్వికం అనగా అది బలహీనత కాదు. అందుకే ఓ భక్తుడు అంటాడు, మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ అంటాడు. సాత్వికం అనేది బలహీనత కాదు, సాత్వికము అది మన యొక్క బలము ప్రియులారా, అది ఆత్మ ఫలము అని మనం గమనించాలి. చివరిగా ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఎవరైతే పరిశుద్ధాత్మని కలిగి ఉంటారో వారికి ఇంద్రియ నిగ్రహ శక్తి ఉంటుంది. ఈరోజు మనిషి పాపము చేయడానికి వానిలో ఉన్న దురాశే కారణం. అందుకంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము మరణమును కనును అని. అవును ప్రియులారా, ఏ పాపమైనా మొదటిగా దురాశతోనే ప్రారంభమవుతుంది.
ఆదామవ్వలు అటువంటి దురాశతోనే దేవుడు తినవద్దు అన్న పండును వారు తిని ఈ లోకంలోనికి పాపాన్ని తీసుకువచ్చారు. ప్రియులారా, మనం ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు కానీ శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు అని. ప్రియులారా, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారిలో ఈ ఆశా నిగ్రహం అనే ఫలం ఉంటుంది. వారు పాపము చేయలేరు. ప్రభు కొరకు పవిత్రంగా వారు జీవించగలరు. ఇటువంటి ఆశా నిగ్రహము అనే ఫలము మనమందరం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అనేక రీతులుగా ఆయన శోధింపబడ్డాడు. శరీరాశ విషయంలో, నేత్రాశ విషయంలో, జీవపు డంబం విషయంలో ఆయన శోధింపబడినప్పటికీ ఆయన ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన శోధింపబడినను పాపము చేయలేదు అని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, శిష్యులుగా మనము ఫలములు ఫలించాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు శిష్యులుగా పరిగణించబడతాం. ప్రియులారా, ఈ యొక్క ఫలము ఫలించాలంటే మొదటిగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలించలేం. మూడవదిగా ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. వాక్యం అనే రొట్టె ఆహారం మనం తిన్నప్పుడే మనం ఫలించగలము. వాక్యాన్ని అధికంగా మనం భుజించాలి. వాక్యాన్ని అధికంగా మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఫలములు ఫలించాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ సంఘం అనే తోటలో నాటుబడి ఉండాలి. సంఘములో లేకుండా మనము ఫలించలేం. సహవాసం లేకుండా మనం ఫలించలేం. అందుచేత ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన నుంచి ఏ ఫలములైతే ఆశిస్తూ ఉన్నారో ఆ ఫలములు మనము ఫలించి యేసుక్రీస్తుకు శిష్యులుగా మనం పిలువబడదాము. అటువంటి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.